హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామల స్పెషల్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని రాగి, ఇత్తడి, వెండి పాత్రలు ఎన్ని విధాలుగా లేటెస్ట్ మోడల్స్లో వచ్చినాయి, ఏవి ఎక్కువ కాలం నిలుస్తున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు, చేతులకి మరీ అసలు శ్రమ ఉండదు. తర్వాత మన గోల్డ్ ఏమి కూడా పాడైపోవు. చూసారా, ఇంత నల్లగా ఉన్నవి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అయితే మీ అందరికీ తెలుసు కదా, ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు నా ఛానల్లో నేను ఇచ్చే మంచి మంచి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి అలర్ట్ వెంటనే వస్తుంది. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అది అలర్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. మరి ఇంకేందుకు ఆలస్యం, వీడియో మొదలు పెట్టేద్దామా. మీ ఇంట్లో వెనిగర్ ఉన్నట్లయితే కనుక ఫుడ్ వెనిగర్ అయినా సింథటిక్ వెనిగర్ అయినా పర్వాలేదండి. చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని ఆ చిన్న గ్లాస్ వాటర్లోని 2 స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఫుడ్ వెనిగర్ వేసుకున్నా పర్వాలేదు, అలాగే సింథటిక్ వెనిగర్ అయినా పర్వాలేదు. ఇంకా సిట్రిక్ యాసిడ్ అని చెప్పేసి మనకి డీమార్ట్లో ఇంకా మనకి సూపర్ మార్కెట్స్లో కిరాణా షాప్స్లో దొరికేస్తుంది. అది ఒక 2 స్పూన్ల నిమ్మ సోడా అనమాట, నిమ్మ ఉప్పు అంటారు కదా అది. ఇంకా బేకింగ్ సోడా ఒక 2 స్పూన్లు. ఇవన్నీ వేసి జస్ట్ ఒకసారి మంచిగా కలిపి పెట్టి, మన దగ్గర రాగి పాత్రలు ఉంటాయి కదా, ఆ రాగి పాత్రని ఇందులో డిప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, దీని కలర్ ఎలా ఉందో. మరి ఇది కొద్దిసేపు అందులో ఉంచి మళ్ళీ బయటికి తీసేసరికి అది ఎలా అవుతుందో చూడండి. మీకు ఈజీ విజిబిలిటీ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ ఒక 2 సార్లు దాన్ని అలా సర్కిల్ మూమెంట్లో తిప్పాను. తిప్పిన తర్వాత చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. పైనకి దానికి కింద దానికి మొత్తం బ్లాక్గా ఉన్నది కాస్త ఈ విధంగా చేంజ్ అయిందనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అయితే రాగి పాత్రలు కదా, మనకి ఎప్పుడెప్పటి నుంచో కాస్త డల్గా ఉన్నవి కూడా కొద్దిసేపు దీన్ని డిప్ చేసి వదిలేస్తే ఫాస్ట్గా వదిలేస్తాయి. లేదు తక్కువ లిక్విడ్ ఎలా అవుతుంది, పెద్ద పెద్ద పాత్రలు ఇందులో డిప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మనం ఒక చిన్న సైజ్ టబ్ ఒకటి తీసుకుని ఆ టబ్లో మనం డిప్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అని అంటే గనక ఇలా కొద్దిగా కలుపుకొని మనం ఇలా స్క్రబ్బర్ పెట్టి వాష్ చేసుకున్నా పర్వాలేదు. జస్ట్ ఒక్కసారిలో తోమేసరికి వెంటనే అయిపోతుందండి, అసలు శ్రమ పడక్కర్లేదు దాంతో. నేను ప్రాక్టికల్గా చేశాను గనక మీతో ఇలా చెప్పగలుగుతున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది. రాగి పాత్రలన్నీ కూడా జస్ట్ ఇప్పుడు ఒకసారి వాటర్లో కడిగేసుకుని దాని తర్వాత మళ్ళా మనం పొడి క్లాత్ పెట్టి తుడిచేసినట్లయితే ఇది చక్కగా తెల్లగా ఉంటుంది. మీకు ఒక 4 days వరకు కూడా అస్సలు డార్క్ అవ్వదండి, చక్కగా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ మాయిశ్చర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం చేంజ్ అవ్వచ్చు. మరి ఇప్పుడు వెండి పాత్రలను ఎలా చేసుకోవాలి, వెండి పాత్రలు కూడా ఇదే లిక్విడ్తో చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అయితే దీనిలో ఒక చిన్నది యాడ్ చేయాలండి. ఇంకొకటి యాడ్ చేస్తే వెండి పాత్రని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, కోల్గేట్ అంటే కోల్గేట్ పౌడర్ అయినా పర్వాలేదు, కోల్గేట్ పేస్ట్ అయినా పర్వాలేదు. కోల్గేట్ పౌడర్ అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనం ఇందాక ఉన్న లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్లో ఒకసారి ముంచి తీసి మనం ఇలా కోల్గేట్ పౌడర్తో జస్ట్ రబ్ చేసామనుకోండి, అంటే పొడి పౌడర్తో మనం రబ్ చేస్తే మనకి సామాన్లు తడిగా ఉంటాయి కదా, ఆ తడి సామాన్ల మీద ఇలా కోల్గేట్ పౌడర్ పెట్టి ఇలా రబ్ చేసినట్లయితే అసలు మీరు షాప్లో కొన్నప్పుడు ఎలా కొత్తగా ఉంటాయో అలా వచ్చేస్తాయండి. రెగ్యులర్గా మీరు దీపాలు పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ అయితే కనుక ఈ లిక్విడ్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే విధంగా ఎక్కువ మోతాదులో ఈ లిక్విడ్ ని కలుపుకున్నట్లయితే అది ఒక 1 week వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే రోజు తోముకుంటాం కదా, ఆ పర్పస్ లో అనమాట. ఏం లేదు, జస్ట్ మనకి ఏంటంటే కొద్దిగా వాటర్, దానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు, అంటే నేను చిన్న గ్లాస్ వాటర్ కి చెప్తున్నాను, 2 స్పూన్లు నిమ్మ సోడా, 2 స్పూన్లు బేకింగ్ సోడా, ఇంకా ఫుడ్ వెనిగర్, వాటర్. ఇంతే, ఈ 4 మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ స్టోరేజ్ చేసుకునే వాళ్ళు విమ్ లిక్విడ్ కలుపుకున్నా పర్వాలేదు, కలుపుకోకపోయినా పర్వాలేదు. మరి ఇప్పుడు ఇత్తడి పాత్రలని ఏ విధంగా చేసుకోవాలి, వెండి అయిపోయింది, రాగి అయిపోయింది. సో ఇందాక ఉన్న లిక్విడ్లోనే నేనేం చేస్తున్నానంటే కొద్దిగా విమ్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుని, ఇంకా దీనిలోకి మన దగ్గర పీతాంబరి పౌడర్ కానీ, లేదు శనగపిండి కానీ, లేదు అని అంటే గనక మన దగ్గర బియ్య పిండి ఉంది అని అన్నా సరే అదైనా పర్వాలేదండి. ఇలా వేసేసుకుని
వాటిని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకుని మనం ఇలా ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, అంటే మనం రోజు దీపాలు అవి పెట్టుకుంటాం, ఫుల్ జిడ్డుతో ఉంటాయి. మనం కొంచెం ఆ జిడ్డును కాస్త ఏదైనా టిష్యూ పేపర్తో తుడిచేసుకొని ఇలా మనం ఇప్పుడు చూపించే ప్రాసెస్లో ఇత్తడి సామాన్ని చాలా సింపుల్గా తోముకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా మీకు దానికి కలర్ అవన్నీ కూడా కొత్త వాటిలో షైన్ అయిపోతూ ఉంటాయి అనమాట. అసలు శ్రమ ఉండదు, చాలా సింపుల్గా అలా జస్ట్ స్క్రబ్లోనే పోతుంటాయి అవి. జిడ్డు మరకలు మొత్తం పోయి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా స్క్రబ్ చేసేసుకుని తర్వాత చూసారు కొత్త దానిలో ఎలా మెరుస్తుందో ఇది, ఇలా పక్కకు పెట్టేసుకుని ఒకసారి అన్నీ కూడా వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. వాటర్తో వాష్ చేసుకుని చక్కగా ఏదైనా డ్రై క్లాత్ పెట్టి తుడుచుకుంటే మనకి ఖచ్చితంగా 4 to 5 days అండి. అవేమి బ్లాక్ అవ్వట్లేదు, పైగా ఏదో వాటర్ మచ్చలు వచ్చినట్టు పడిపోవట్లా. ఒకవేళ మనం తుడుచుకోలేదండి, సెపరేట్గా క్లాత్ పెట్టి తుడుచుకోకుండా నీళ్ళతో ఆరబెట్టేసుకున్నాము అంటే మాత్రం మచ్చలు కనపడుతున్నాయండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది, అంటే మీతో క్లియర్గా ఎన్ని రోజులు ఇది మనకి ఆ షైనింగ్ అది ఉంటుంది అని చెప్పేసి నేను మీతో అన్నాను కదా, అది చూపించడం కోసం అని చెప్పేసి నేను మీకు ఆ డిఫరెన్స్ అది చూపించడానికి ఇలా చెప్తున్నాను క్లియర్గా. అయితే లిక్విడ్ ఒకటి, ఇత్తడి సామాన్లు మాత్రం తోమేటప్పుడు యాడ్ చేసుకోవాల్సిన 2 ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఐదర్ పీతాంబరి, లేదు అంటే మన దగ్గర ఏదైనా పొడి ఉన్నా, లేదు మన దగ్గర విభూదికి వాడే అది ఉంటుంది చూడండి, బూడిద ఉన్న అదైనా పర్వాలేదు, జస్ట్ వాటర్లో మిక్స్ చేసేసి మనం ఈ విధంగా నార్మల్ స్క్రబ్బర్, పొడి స్క్రబ్బర్ పెట్టి తోమేసుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్స్ ఏమి అసలు పాడవండి, చాలా సింపుల్గా ఉంటాయి. అదే వెండివి అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా, జస్ట్ ఒకసారి డిప్ చేసి పక్కకు పెట్టి వెంటనే మనం తోముకుంటే సరిపోతుంది. కానీ మీకు అసలు రాగి ప్లేట్ చూపించాలి అంటే చూసారా డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది, అసలు ఊరికి ఇది బ్లాక్ అయిపోతూ ఉంటుందండి. కానీ నేను ఇలా చేసిన తర్వాత నాకు 4 days అయితే అవి బ్లాక్ అవ్వలేదండి. నిజంగా నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే ఇత్తడివి చిన్న చిన్న విగ్రహాలు అయితే జస్ట్ ఒక 1 hour అలా బిఫోర్ మనం దేవుడిది అల్మరాది సర్దుకునేటప్పుడు వాటర్లో డిప్ చేసేసి తర్వాత తోముకున్నట్లయితే చాలా ఫ్రెష్గా తెల్లగా అయిపోతున్నాయి. చూసారు కదా, ఈ ప్రొసీజర్ అయితే చాలా నీట్గా సింపుల్గా 4 to 7 days వరకు ఉంటుంది. అంటే మీకున్న హ్యూమిడిటీనెస్ని బట్టి మీకు వాటి మీద ఉన్న మచ్చలు ఇంకా అవి నల్లగా అవటం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. చూసారా, చాలా సులువుగా అవన్నీ తెల్లగా అయిపోతాయి అనమాట. మరి ఇంకొక ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ఏంటి అని అంటే, నాకు తెలిసి మీరందరూ ఈ ప్రాసెస్కి సుపరిచితులే, కాకపోతే ఇందులో కలిపి ఇంగ్రీడియంట్స్ అయితే మారిపోతాయి. ఏంటి అంటే శనగపిండి, పసుపు, పెరుగు, కాస్త నిమ్మ ఉప్పు, ఒకవేళ లేని వాళ్ళు నార్మల్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బేకింగ్ సోడా కొంచెం, మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేదు అంటే వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మన దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే కనుక విగ్రహాలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు ఏదైనా పర్వాలేదు, వాటికి చక్కగా ఈ పేస్ట్ని అప్లై చేసేయాలి. అప్లై చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. పక్కన పెట్టేసుకుని కాస్త ఆ 10 నిమిషాల తర్వాత జస్ట్ అలా మనం తోముతూ వాటర్లో కడిగేసామనుకోండి, తెల్లగా వచ్చేస్తాయి. నిజంగా నేను ఇది చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అది ఒక 4 days ఉంటే అది ఇత్తడి పాత్రల కన్నా రాగి పాత్రలకి చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇత్తడి పాత్రలకి మరీ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు, కానీ రాగి పాత్రలు మాత్రం 1 week పాటు మచ్చలు పడకుండా తెల్లగా ఉన్నాయి. ఇత్తడి పాత్రలు మాత్రం యాజ్ యూజువల్గా 3 daysకి కొంచెం బ్లాకిష్ అయినట్టుగా కనపడ్డాయి. సో ఈ పేస్ట్ కన్నా నేను ఫస్ట్ చూపించిన ప్రాసెస్ ఉంది కదా, అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కువ రోజులు మనకి షైన్ అవుతూ ఉన్నాయి. అంటే మనం ఎలాగో వీక్లీ కంపల్సరీ అన్నీ వాష్ చేస్తాం కనుక ఆ వీక్లో మనకి ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, మీకు ఇక్కడ మొత్తం 3 ప్రాసెస్లో చూపించినట్టు, అంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఒక్కొక్క దానికి పనికొస్తుంది. మీకు అలా సింపుల్గా ప్రాసెసెస్ చూపించాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏది నచ్చింది, ఏ ప్రాసెస్లో వాడుతుంటే బాగా నచ్చింది అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్. నమస్తే, ఉంటాను.